హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హేమక్షీర యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయి. న్యూ ఇయర్ స్పెషల్ సింపుల్గా ఎగ్లెస్ స్పాంజ్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ స్పాంజ్ కేక్ చూసారా, ఇంట్లో ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. చూడండి ఎంత స్పాంజీగా ఉందో కేక్. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. కేక్ కోసం నేను ఇక్కడ కుక్కర్ని తీసుకున్నాను. కుక్కర్ క్యాప్కి బెల్ట్ విజలు తీసేయాలి. తర్వాత ఇది లో ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి. కేక్ చేసుకోవడానికి కేక్ టిన్ని తయారు చేసుకుందాం. ఈ కేక్ టిన్ స్టీల్ బౌల్ కానీ ఏదైనా ఇంట్లో ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకొని అందులో కొంచెం ఆయిల్ని కేక్ టిన్కి స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా నీట్గా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇందులో బటర్ పేపర్ కానీ లేకపోయినట్లయితే ఇందులో కొంచెం మైదా వేసుకొని నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ వీడియోలో కనిపిస్తున్నట్లు ఇలా మైదా వేసుకొని ఇలా మొత్తం బౌల్కి పట్టేటట్లు స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మైదా లేకపోతే బటర్ పేపర్ని కానీ యూస్ చేసుకోవచ్చు. ఇలా యూస్ చేయడం వలన కేక్ అనేది కొంచెం నీట్గా వస్తుంది. కేక్ టిన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో 1/4 కప్పు షుగర్ తీసుకోవాలి. 1/2 కప్పు ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ లేదా బటర్ ఏదైనా తీసుకోవచ్చు. బటర్ తీసుకున్నట్లయితే మెల్ట్ చేసుకొని తీసుకోవాలి. 1/2 కప్పు పెరుగుని తీసుకోవాలి. ఇలా పెరుగు తీసుకున్న తర్వాత మొత్తం ఇలా ఒకసారి క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో షుగర్ వేస్తాం కదా, అది పూర్తిగా మెల్ట్ అయిపోయేటట్లు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూస్తున్నట్టు ఇది ఒక బౌల్లో తీసేసుకొని దీన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా నార్మల్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో 1 కప్ మైదా తీసుకోవాలి. 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/4 స్పూన్ బేకింగ్ సోడా తీసుకొని 1 పించ్ సాల్ట్ తీసుకొని ఇందులో ఒక్కసారి మొత్తం జల్లెడి పట్టించుకోవాలి. ఇలా జల్లెడి పట్టడం అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. అప్పుడే కేక్ అనేది బాగా వస్తుంది. మొత్తం జల్లెడి పట్టిన తర్వాత ఇప్పుడు ఇది ఒకే డైరెక్షన్లో మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసినప్పుడు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో దీన్ని కలుపుతూ ఉండాలి. అప్పుడే కేక్ అనేది మంచిగా వస్తుంది. ఇలా ఒకసారి ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో ముద్దలు కానీ ఏవి కానీ లేకుండా ఉండేటట్లు చూసుకొని ఒకే డైరెక్షన్లో కలుపుతూ ఉండాలి. ఇది కొంచెం థిక్గా అనిపించింది అంటే కొంచెం పాలు కూడా వేసుకోవాలి. ఇది మొత్తం మిక్చర్ అనేది రిబ్బన్ టైప్గా వస్తేనే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది ఎక్కువ లూజ్గా ఉండకూడదు, అలా అని థిక్గా ఉండకూడదు. అప్పుడే కేక్ అనేది చాలా బాగా వస్తుంది. ఇక్కడ 1/4 స్పూన్ వెనిలా ఎసెన్స్ తీసుకున్నాను. ఈ ప్లేస్లో ఇలాచీ పౌడర్ని కానీ ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ని యూస్ చేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని మంచిగా
మిక్స్ చేసుకోవాలి. ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత కేక్ టిన్లో వేసుకోవాలి. ఇలా ఈ మిశ్రమాన్ని అంతా కేక్ టిన్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ కేక్ టిన్ని ఒకసారి ట్యాప్ చేసుకోవాలి. ఇందులో హెయిర్ బబుల్స్ ఏవైనా ఉంటే అవి పోతాయి. అందుకోసమని ఇలా 2 to 3 టైమ్స్ ట్యాప్ చేసుకొని ఈ మిశ్రమాన్ని వెంటనే ఇందులో పెట్టుకోవాలి. ఈ కుక్కర్లో ఒక స్టాండ్ అనేది వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత కేక్ టిన్ని ఇందులో పెట్టుకోవాలి. ఇది పెట్టిన తర్వాత వెంటనే బంద్ చేసి హై ఫ్లేమ్లో 5 minutes విడిచిపెట్టాలి. తర్వాత ఒక 20 minutes మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 20 minutes లో ఫ్లేమ్లో పెట్టేసుకున్న తర్వాత ఒక 40-45 minutes తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూడండి. చూసిన తర్వాత టూత్పిక్తో కానీ నైఫ్తో కానీ ఇలా ఒకసారి చూస్తే ఆ నైఫ్కి ఏది కొంచెం కూడా అంటినట్టు లేకపోతే అది బేక్ అయినట్టేని. ఇది చల్లగా అయిన తర్వాత డీమోల్డ్ చేసుకోవాలి. వేడిగా ఉండేటప్పుడు డీమోల్డ్ చేస్తే అది కేక్ అనేది విరిగిపోతుంది, నీట్గా రాదు. ఇలా చల్లగా అయిన తర్వాత ఇలా డీమోల్డ్ చేసిన తర్వాత ఇలా చూసారా కేక్ అనేది నీట్గా వచ్చేసింది బయటికి. ఇప్పుడు దీన్ని చూడండి ఎంత స్పాంజీగా ఉందో. దీన్ని ఇప్పుడు కట్ చేసుకోవడమే. ఎంతో ఈజీగా ఇంట్లోనే స్పాంజ్ కేక్ని న్యూ ఇయర్ స్పెషల్గా తయారు చేసుకోవచ్చు. ఎంతో ఈజీగా చూసారా ఫ్లఫీగా ఉంది కదా కేక్. ఇంట్లో ఒకసారి ట్రై చేసి కామెంట్స్ చేయండి.